ప్రజాస్వామ్య రక్షణ, ప్రజల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని రూపొందించారని, దాని స్ఫూర్తిని కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని అంబేద్కర్ సేవా కేంద్రం వ్యవస్థాపకుడు, స్వర్ణాంధ్ర సేవా సంస్థ ముఖ్య నిర్వాహకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక లాలా చెరువు అంబేద్కర్ విగ్రహం నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు బుధవారం మధ్యాహ్నం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పూర్వపు ఆర్డీఓ ఎం జితేంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుబ్బల రాంబాబు మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగానికి అనుగుణంగా పాలన సాగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భారత రాజ్యాంగం సంక్షేమ రాజ్యాంగమని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు హక్కులు కాపాడేందుకు రాజ్యాంగ నిర్మాతలు అన్ని అంశాలు పొందుపరిచారని అన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేకంగా పాలన సాగించిన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో మేధావులు, తటస్థులు ప్రజల తరపున పోరాటం చేయడానికి, వారిలో చైతన్యం నింపడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉప్పు సత్యబాబు, పెదమల్లు రమేష్, ఏ రవికుమార్, జి సుధాకర్, మెంటె ప్రసాద్, పి దయామణి, దీపు, లోకేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.